ఎవరన్నా ఒక మాట మాట్లాడిరనుకో ఆ మాట మీద నిలబడతారు. మామూలులే అట్లా నిలబడితే సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడితే ఆ మాట మీద నిలబడతారు అని అనుకుంటారు ఎవరైనా సరే. మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన ఒక సందర్భంలో ఏమన్నాడంటే, నా మాటే శాసనం, నా మాటే జీవో, నేను మాట్లాడిన తర్వాత అది జీవో వచ్చినట్టే, నేను మాట్లాడినంటే ప్రభుత్వ ప్రతినిధిగా మాట్లాడుతున్నట్టు, నేను ఇప్పుడు ఎవరికైనా ఏదైనా హామీ ఇస్తే మాట్లాడితే కనుక అది జీవో వచ్చేసినట్టే ఇంకా నేను మాట్లాడితే, ఎందుకంటే నేను ముఖ్యమంత్రిని కాబట్టి నేను మాట్లాడినదే అట్లా జీవో లాంటిది, నా మాటే ఒక జీవో లాంటిది అని అన్నాడు. అట్లాంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక 2-3 రోజుల కిందట ఈడీ సిబిఐల మీద మాట్లాడిన మాటలకి ఆయన 48 గంటలు తిరగకముందే, 2 రోజులు కూడా ఇంకా కాకముందే అసెంబ్లీలో మాట్లాడిన మాటలకు అసలు ఆ మాటల్ని ఈ మాటల్ని పోల్చుకొని మామూలు వ్యక్తులు మాట్లాడితేనే ఒక మాట మీద నిలబడతారు కదా, సీఎం స్థాయిగా ఉన్నటువంటి వ్యక్తి కనీసం 48 గంటలు తిరగకుండా ఆయన మాటలను మార్చుతారా? ఇట్లా అసలు ఇట్లుంటుందా? సీఎం లాంటి వ్యక్తులే ఇట్లా చేస్తే అసలు ఏం గౌరవం ఉంటుంది ఇంకా వ్యవస్థల మీద అనేది ఇప్పుడు మామూలు జనం కూడా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు 48 గంటల ముందు ఆయన ఈడీ సిబిఐ మీద మాట్లాడిన మాటలకి 48 గంటల తర్వాత అసెంబ్లీలో మాట్లాడిన మాటలకి చాలా తేడా ఉంది. ఇప్పుడు అసెంబ్లీలో కాళేశ్వరం మీద చర్చ జరిగింది కదా, ఘోష్ కమిషన్ రిపోర్ట్ మీద ఒక చర్చ జరిగింది. చర్చ జరిగిన తర్వాత చర్చ మొత్తం అయిపోయిన తర్వాత దాన్ని సిబిఐకి ఇస్తున్నాము అని చెప్పారు వాళ్ళు. ఇదే సిబిఐని 48 గంటల ముందు సిబిఐ ఈడీల మీద అదే సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు వేరు. ఆ మాటకు వస్తే, గతంలో ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ సోనియా గాంధీని, వాళ్ళ రాహుల్ గాంధీని, వీళ్ళందరినీ చేర్చినప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ నాయకులు మన రాష్ట్రంలో కాకుండా మిగతా రాష్ట్రాలలో కూడా, కొన్ని రాష్ట్రాలలోనైతే వాళ్ళు ఇప్పుడు 3 రాష్ట్రాలలో అధికారంలో ఉన్నారు కదా, అక్కడ సీఎంలు కూడా ఈడీ ఆఫీసుల ముందు, సిబిఐ ఆఫీసుల ముందు ధర్నాలు చేసిరు. మన దగ్గర కూడా చేసిరు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ మంత్రులు చాలామంది కూడా ఈడీ సిబిఐ ఆఫీసుల ముందు ధర్నాలు చేసిరు. అవి కేంద్రానికి జేబు సంస్థ లెక్క మారిపోయినాయి అని వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ చెప్తున్నాడు. సో ఆ కేసులలో వీళ్ళని చేర్చినప్పుడు ఆ ఆఫీసుల ముందు వీళ్ళు ధర్నాలు చేసిరు. అట్లాంటి ఈడీ సిబిఐల గురించి వాళ్ళ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడుతున్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ ఇదంతా నమ్ముతున్నప్పుడు, అదే కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కాళేశ్వరంను సిబిఐకి ఇవ్వడం ఏంది అనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. అసలైన కాంగ్రెస్ నాయకులు ఇది చర్చించుకుంటున్నారు. అసలైన వాళ్ళు ఎందుకు అనాల్సి వచ్చింది అంటే, ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి పోయి సీఎం అయింది కొద్ది నెలల కిందటే. కొన్ని సంవత్సరాల ముందు ఆయన కాంగ్రెస్ పార్టీలోకి పోయిన తర్వాత ఆయన పీసీసీ అధ్యక్షుడు అయిండు. పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఎన్నికలు జరిగిన తర్వాత ఆయన సీఎంగా అయిండు. సీఎం అయిన తర్వాత ఆయన తీసుకుంటున్నటువంటి ప్రతి నిర్ణయం రాహుల్ గాంధీ గారి ఆలోచనలకు వ్యతిరేకంగా తీసుకుంటున్నాడు అనేటువంటిది ఇంకొకటి ఉంది. ఇంకొకటి ఏంటి అంటే, ఆయన ప్రధాని మోడీని బడే బాయ్ అని పిలుస్తాడు చాలా సందర్భాలలో. ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు కూడా గతంలో 2-3 సార్లు నేషనల్ మీడియాకి ఇచ్చినటువంటి దాంట్లో కూడా ఆయన ఆ పదం వాడడాన్ని సమర్థించుకున్నాడు. డెఫినెట్గా ఒక రాష్ట్ర సీఎంగా ఉన్నటువంటి వ్యక్తికి, పీఎంగా ఉన్నటువంటి వ్యక్తులు బడే బాయ్లే అవుతారు అనేటువంటి దాన్ని ఆయన సమర్థించుకున్నాడు. నిజానికి బీజేపీ సీఎంలు ఉన్నటువంటి రాష్ట్రాలలో కూడా పీఎంని బడే బాయ్ అని పిలిచిరో లేదో కానీ, మన రాష్ట్ర సీఎం అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఉన్నటువంటి సీఎంలలో సీఎంగా ఉండి బడే బాయ్ అని పిలిచి చరిత్రలోకి ఎక్కినటువంటి వ్యక్తులలో ఎవరు ఉంటారు అంటే అది రేవంత్ రెడ్డి గారు ఉంటారు. వాళ్ళ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారినైనా బడే బాయ్ అని పిలిచిండో లేదో కానీ, పీఎంని మాత్రం బడే బాయ్ అని పిలిచినా అని పిలవడాన్ని ఆయన సమర్థించుకున్నాడు రకరకాల సందర్భాలలో. ఎస్, నేను స్టేట్కి సీఎం అయితే చోటా నాయకుడిని అయితే అన్ని కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పీఎం బడే బాయే అవుతాడు, ఖచ్చితంగా బడే బాయ్ అని పిలవాల్సి ఉంటుంది అనేలాగా ఆయన సమర్థించుకున్నాడు చాలా సందర్భాలలో. అట్లనే బడే బాయ్ చోటే బాయ్లు కలిసి ఇప్పుడు ఏం చేయబోతున్నారు, ఏంది అసలు కాంగ్రెస్ పార్టీ విధానం వేరు, కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ఈయన ఎందుకు ఇప్పుడు బీజేపీ చెప్పినలాగా చేస్తున్నాడు అనేది కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చాలా రోజుల నుంచి పార్టీ విధానాలని, పార్టీ హైకమాండ్ వాళ్ళ అగ్రనాయకుడు చెప్పినటువంటి దాన్ని ఫాలో అవుతూ ఉంటారు వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా. కానీ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు మాత్రం వాళ్ళ ఆదేశాలను పాటించకుండా వాళ్ళు చెప్తున్నటువంటి దానికి భిన్నంగా సిబిఐకి ఈ కేసును ఇవ్వడం ఏంది అనే దాని మీద చాలా రకాలుగా చర్చించుకుంటున్నాం. ఇది ఒకటైతే, కొద్దిసేపటి కిందట ఏం జరిగింది అంటే, ఇప్పుడు కోర్టులో ఇష్యూ నడుస్తుంది కదా, హైకోర్టులో వేసిరు ఈ కాళేశ్వరంకి సంబంధించినటువంటి కమిషన్ రిపోర్ట్ మీద చాలా రోజుల నుంచి కోర్టులో నడుస్తుంది.
కొద్దిసేపటి కిందట కోర్టుల వాదనలు జరిగినప్పుడు ఏం చెప్తారు అంటే, ఇప్పుడు కాళేశ్వరం విషయంలో ఘోష్ కమిషన్ వేసిన మేము ఇక కమిషన్ మొత్తం తేలుస్తుంది, ఏదో జరుగుతుంది అన్న లెక్క మాట్లాడారు. కమిషన్ ఏమీ చెప్పలేదు, దాంట్లో ఏదో అవినీతి జరిగింది అనేటువంటి విషయం మీద ఎక్కడా కూడా కమిషన్లో రిపోర్ట్ చేయలేదు. అసలు కమిషన్ ఏం తేల్చింది అనే దాని మీద ఇప్పటివరకు ఒక క్లారిటీ లేదు. ఏదన్నా జరగవచ్చు, ఇట్లా జరగవచ్చు, అట్లా జరగవచ్చు అనే దాని మీదనే చెప్పింది తప్ప ఆ కమిషన్లో పెద్ద కొత్త విషయాలు ఏమీ లేవు అనేది బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఆ కమిషన్ రిపోర్ట్ అయిపోయిన తర్వాతే మేము సిబిఐకి ఇస్తున్నాము అని చెప్పారు. కానీ కొద్దిసేపటి కిందట కోర్టులో ఏం చెప్తారు అంటే, కమిషన్ రిపోర్ట్ మీద కాదు సిబిఐకి ఇస్తుంది, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా అంటున్నారు. ఇప్పుడు పూటకు ఒక మాట మారవడం అని అంటారు కదా, అట్లా పూటకో మాట ఎందుకు మారుస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు అనేది కాంగ్రెస్ పార్టీ నాయకులే మాట్లాడుకుంటున్నారు. ఘోష్ కమిషన్ వేసి దాని మీద చర్చ జరిపి దాని తర్వాత సిబిఐకి ఇచ్చారు. కానీ ఇవాళ కోర్టుకు మాత్రం ఏం చెప్తారు అంటే, దాని మీద కాదు అసలు సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పింది, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా సిబిఐ ఎంక్వైరీ చేయమంటున్నారు. అది కొత్తగా చెప్పిన పాయింట్. ఇప్పుడు నిన్న మొన్న ఎక్కడ కూడా సిబిఐ ఎంక్వైరీ అసలు దేని ఆధారంగా సిబిఐ ఎంక్వైరీ చేస్తుర్రు అనేది ఆ రోజు సభలో చెప్పలేదు, ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రభుత్వం నుంచి ఏది చెప్పలేదు. కానీ ఇప్పుడు కోర్టుకి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా మేము దీన్ని సిబిఐకి అప్పచెప్పినామని అంటున్నారు. ఎందుకంటే ఘోష్ కమిషన్ ఆధారంగా, ఘోష్ చెప్పినటువంటి దాని ఆధారంగా ఎందుకు పోలేదు మరి వీళ్ళు, అప్పుడు ఘోష్ కమిషన్ ఎందుకు వేసినట్టు, అసలు ఆ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా పోనప్పుడు అసలు ఆ కమిషన్ ఎందుకు వేసినట్టు, కమిషన్ చాలామందిని విచారించింది అని చెప్పిరు, దాని మీదనే స్పెషల్గా అసెంబ్లీ సెషన్ పెట్టిరు, అసెంబ్లీ పెట్టి దాని మీద చర్చ చేసిరు, ఇంత చేసిన తర్వాత ఇవాళ కోర్టుకి మేము ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా పోయినాము అని చెప్తున్నారు. సో ఇవన్నీ ఇప్పుడు చెప్పుకున్నవన్నీ కూడా ఈడీ సిబిఐకి సంబంధించిన దాని మీద వాళ్ళ అగ్రనాయకుడు ఒకటి మాట్లాడితే ఈయన ఒకటి మాట్లాడడం, లేకపోతే ఈయన 48 గంటల ముందు ఒకలాగా మాట్లాడి 48 గంటల తర్వాత ఇంకొకలాగా వ్యవహరించడం, దాని తర్వాత ఘోష్ కమిషన్ రిపోర్ట్ తర్వాత సిబిఐ ఎంక్వైరీకి పోతున్నామని చెప్పి ఇవాళ కోర్టులో మాత్రం ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా కాదు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా సిబిఐకి తీసుకోమని చెప్తున్నాము మేము దీన్ని, కాళేశ్వరం ఇష్యూని అని చెప్పడం. ఇదంతా చూస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అసలు ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు, ఎందుకు ఇట్లా మన అగ్రనాయకుడి వాళ్ళ హైకమాండ్ నాయకుల ఒపీనియన్స్కి వ్యతిరేకంగా ఈయన చేస్తున్నాడు, అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో, ఇట్లనే చేస్తే కనుక కాంగ్రెస్ బీజేపీ ఒకటే అనేటువంటి సంకేతాలు జనంలోకి పోయేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం ఫైట్ చేస్తుందే బీజేపీ మీద అయినప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు మాత్రం అట్లా కాకుండా ఇంకొకలాగా వ్యవహరించేలాగా ఆయన పనులు చేస్తున్నాడు, ఇది కాంగ్రెస్ పార్టీకి నష్టం చేయబోతుంది అనేటువంటిది కాంగ్రెస్ పార్టీలో ముందు నుంచి ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు.